శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కొలసంతో స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అనివెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్య భగవానుని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. టెంపుల్ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అటు ఆదివారం పూట సూర్య భగవానుడి దర్శనం అనేది చాలా మహద్భాగ్యం కింద భావిస్తారు. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, అన్నిటికీ కూడా ఈరోజు మన సూర్య భగవానుడి దగ్గరికి వచ్చి ఒక ప్రార్థించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం. ఈరోజు ప్రతి వారం కూడా ఆదివారం అయ్యేసరికి ఇక్కడ భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉండటం, ప్రతిసారి కూడా ఈసారి కూడా సూర్య భగవానుడికి ఆ సూర్యకిరణాల తాకిడి కూడా అక్టోబర్ 1-2 తారీఖుల్లో పడతాయని ఇప్పుడే మన పంతులు గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ప్రతిష్టాకరమైన ఒక సూర్య భగవాన్ టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా పూజారుల ఆశీస్సులు కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, లిక్కర్ స్కామ్ స్పీడప్ అవుతుందన్న సంగతి కూడా మీకు తెలుసు. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు. మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను ఈరోజు ప్రత్యేకంగా భగవంతుని దర్శనం గురించి వచ్చాను. రాజకీయాలు వద్దు ప్లీజ్. సూర్యనారాయణ స్వామి టెంపుల్ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అటు ఆదివారం పూట సూర్య భగవానుడి దర్శనం